హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్త అండి. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకోవాలనేసి వచ్చింది. మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఏ డేట్‌న అప్లై చేసుకోవాలి? ఏ వివరాలు ఏంటి తెలుసుకునే ముందు ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా దరఖాస్తు పెట్టుకోవాలో తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి వీడియో అనేది వాళ్ళకు 10 మందికి వీడియో అనేది వెళ్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదిరిపోయే శుభవార్తండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, ఇంతకుముందు ఉన్న రేషన్ కార్డులు కానీ, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కొంత వరకు మళ్ళీ కొంతమంది సెపరేట్‌గా చేసుకోవాలన్నా కానీ, ఇప్పుడైతే అవకాశం అయితే వచ్చిందండి. ప్రజాపాలన చేసి 10 రోజుల పాటు మీ గ్రామ పంచాయతీలో అయితే పెట్టి మీకు ఈ యొక్క రేషన్ కార్డులు మీ సేవలో అయినా చేసుకోవచ్చండి. చేసుకొని మీరు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రము మీరు మీ సేవలో గానీ, మీ గ్రామ పంచాయతీలో గానీ వెళ్లి మీరు తెలుసుకోండి. ఈ నెల 15 నుండి మీకు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే విధానం అయితే వచ్చింది. మీరు వెంటనే ఈ 17 నుంచి అయితే అప్లికేషన్ పెట్టుకోండి. మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాలండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్‌కి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ పెట్టి చేసుకోండి.